ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఇంటర్నేషనల్ మీడియా నుంచి లోకల్ మీడియా వరకు, ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియా, ప్రింట్ మీడియా, ఏ మీడియానైనా ఇవాళ క్యారీ చేసే ప్రధానమైనటువంటి వార్త నిన్న జరిగినటువంటి ఖమేనీ మరణ వార్త గురించే. ఖమేనీ మరణ వార్త విని చాలామంది ముస్లిం సంఘాలు ఆందోళన బాట పట్టాయి. సరే, ప్రపంచంలో చాలా దేశాలు స్పందిస్తూ ఉన్నాయి వాళ్ళ రీతిలో. అంటే కొంతమంది ఇజ్రాయెల్ అమెరికాకి సపోర్ట్గా కావచ్చు, కొంతమంది ఇరాన్కి సపోర్ట్గా కావచ్చు, ఏదేమైనా స్పందిస్తూ ఉన్నారు. అయితే ఈ ఖమేనీని ఇజ్రాయెల్ అమెరికా జాయింట్ ఆపరేషన్లో ఎలా వ్యూహం ప్రకారం చంపేశారు, ఇది మనం కీలకంగా మాట్లాడుకోవాలి. చాలా ప్లాన్డ్గా, చాలా ప్లాన్డ్గా ఒక నెల రోజుల నుంచి ఖమేనీ టార్గెట్గా ప్లాన్ నడుస్తుంది. సిఐఏ, అమెరికా గూఢాచార సంస్థ చాలా క్లియర్గా ఖమేనీ రోజువారీ జీవితం గురించి, అతని సెక్యూరిటీ సిస్టమ్ గురించి, అతని సెక్యూరిటీ సిస్టంలో ఉన్నటువంటి బలాలు, బలహీనతలు, ఖమేనీ రోజువారీ వ్యవహారాల మీద ఖచ్చితమైన సమాచారాన్ని సంపాదించి ఇజ్రాయెల్కి అందజేసింది. నిజానికి నిన్న ట్రంప్ ఏదో ప్రకటించారు కదా, ఖమేనీని కనుక మేము అంతమొందించాలనుకుంటే నెల క్రితమే అంతమొందించే వాళ్ళం, కొంత ఓపిక పట్టామనేది. అంటే నెల రోజులకు పైనుంచే ఖమేనీ గురించి పూర్తి సమాచారాన్ని అమెరికా గూఢాచార సంస్థ సంపాదిస్తూ ఉంది. ఆ సమాచారాన్ని ఇజ్రాయెల్కి చేరవేస్తూ ఉంది. అయితే అమెరికా గూఢాచార సంస్థ చేరవేసిన సమాచారంలో చిన్నపాటి లోటుపాటును మళ్ళీ ఇజ్రాయెల్ గూఢాచార సంస్థ కనిపెట్టింది. ఇజ్రాయెల్ గూఢాచార సంస్థ కూడా ప్రపంచంలోని నెంబర్ 1 గూఢాచార సంస్థ. వాళ్ళ టెక్నాలజీలో సూపర్ అద్భుతం వాళ్ళది. నిజానికి అమెరికా గూఢాచార సంస్థ ఇచ్చిన సమాచారం ప్రకారం శనివారం సాయంత్రం పూట ఇరాన్కి సంబంధించినటువంటి అధికారులతోటి ఖమేనీ సమావేశం కాబోతున్నారు అనేటువంటి సమాచారాన్ని ఇచ్చింది. కానీ ఆ సమాచారాన్ని ధృవీకరించుకునే క్రమంలో ఇజ్రాయెల్ గూఢాచార సంస్థకు తెలిసింది ఏంటి అంటే, లేదు శనివారం ఉదయమే ఖమేనీ అధికారులతో సమావేశం అవుతున్నారని. ఈ సమాచారాన్ని తెలుసుకున్నటువంటి వెంటనే ఖమేనీని ఎట్టి పరిస్థితుల్లో అంతమొందించాలని చాలా ప్లాన్డ్గా ఉదయం 6 గంటల నుంచే ఆపరేషన్ ఖమేనీ స్టార్ట్ చేసింది ఇజ్రాయెల్. ఉదయం 6 గంటల నుంచే స్టార్ట్ చేసింది. B2B బాంబర్స్ తోటి క్షిపణులను పంపించింది. 9 గంటల్లోపు ఆపరేషన్ని కంప్లీట్ చేసింది. 9 గంటల్లోపే ఖమేనీని చంపేశారు. ముందుగా ఇజ్రాయెల్ నుంచి బయలుదేరి ఇరాన్లోకి ప్రవేశించిన క్షిపణులు టెహరాన్, ఏదైతే ఇరాన్ రాజధాని ఉంటుందో టెహరాన్లోని ప్రభుత్వ కార్యాలయాన్ని మొదటిగా టార్గెట్ చేశాయి. ఇరాన్ ఇది ఊహించలేదు, అసలు ఖమేనీని టార్గెట్ చేస్తారని ఊహించలేదు. ఇజ్రాయిల్ దాడికి పూనుకోబోతుంది, ఇరాన్లోని అణుస్థావరాలను టార్గెట్ చేయబోతుంది, అణు నిక్షేపాల మీద బాంబుల వర్షం కురిపించే అవకాశం, ఇలా అనుకున్నారు తప్ప ఖమేనీని టార్గెట్ చేయబోతున్నారనేది ఇరాన్ ఊహించలే. అందుకని ఖమేనీని కాపాడుకోవడంలో ఇరాన్ అధికారులు, అక్కడ ఉన్నటువంటి నాయకత్వం కొంత ఫెయిల్ అయిందని చెప్పాలి. ఖమేనీ ఉదయం దాదాపు ఒక 39-40 మంది అధికారులతోటి, కీలకమైన అధికారులు వాళ్ళతో సమావేశమయ్యారు. సమావేశం వివరాలు ముందుగానే తెలుసుకొని ప్లాన్ చేసుకున్నటువంటి ఇజ్రాయెల్ ఒక్కసారిగా B2B బాంబర్స్ తోటి దాదాపు 39 క్షిపణులని ఒక్కసారిగా ఖమేనీ ఉన్నటువంటి భవనం మీదకి వదిలారు, బంకర్ మీదకి, ఆ బిల్డింగ్ మీదకి వదిలారు. అప్పటికే అంటే ఖమేనీ ఒక చోటు ఉన్నారట, ఇరాన్కి సంబంధించిన అధికారులు ఇంకో చోట ఉన్నారు. అంటే వేరు బ్లాక్లోనూ వేరు బిల్డింగ్లోనూ ఉన్నారు. అక్కడే మొత్తంగా వాళ్ళని అంతమొందించారు, ఖమేనీని అంతమొందించారు. ఖమేనీ కరెక్ట్గా ఎక్కడున్నారు అనేటువంటిది టార్గెట్గా చేసి ఖమేనీ మీద దాదాపు ఒక 30 బాంబర్స్, అంటే ఖమేనీ ఉన్నటువంటి బంకర్ మీదకి 30 బాంబ్స్. నిజానికి ఆయన్ని సేఫ్ బంకర్లోకి పంపించాల్సి ఉండే ఇరాన్ ప్లాన్ చేసుకుని ఉంటే, అదా సేఫ్ బంకర్లోకి పంపించడంలో ఇరాన్ ఫెయిల్ అయింది, చాలా క్లియర్గా ఫెయిల్ అయింది. మొత్తానికి 1979 నుంచి, అంటే 1980s నుంచి తన మార్కు వేసుకుంటూ ఇరాన్ని ఒక రకంగా ఇరాన్ తర్వాత శకం 1979 కంటే ముందు ఇరాను, 1979 తర్వాత ఇరాను, అక్కడ ఒక ముస్లిం విప్లవం వచ్చిన తర్వాత, ముస్లిం విప్లవం ద్వారా సుప్రీం లీడర్గా ఎదిగినటువంటి ఇరాన్ అధికార బాధ్యతలను తన చేతుల్లోకి తీసుకున్నటువంటి
ఖమేనీ దాదాపు కొన్ని దశాబ్దాలుగా తనకంటూ ఒక మార్క్ వేసుకున్నారు అక్కడ, కొన్ని దశాబ్దాలుగా. నిజానికి ఖమేనీ బాధ్యతలు తీసుకోకముందు, ఖమేనీ నాయకత్వం లేకముందు ఇజ్రాయెల్కి ఇరాన్కి మంచి ఫ్రెండ్షిప్ ఉండేదట. ఇరాన్కి అమెరికాకి మంచి రిలేషన్స్ ఉండేయట. ఎప్పుడైతే అక్కడ రెవల్యూషన్ వచ్చిందో, ఎప్పుడైతే ఖమేనీ సుప్రీం లీడర్గా ఇరాన్కి మారారో, వెంటనే ఇజ్రాయెల్ని శత్రు దేశంగా ప్రకటించాడు. ఇజ్రాయెల్తో అప్పటి నుంచి గొడవే, ప్రచ్ఛన్న యుద్ధం, అప్పుడప్పుడు గొడవలు, బాంబులు ఇవన్నీ ఉన్నాయి. గతంలో కూడా లేటెస్ట్గా కూడా కొన్ని నెలల క్రితం యుద్ధం జరిగింది. ఒక దగ్గర స్టాప్ అయింది, అమెరికా ఎంటర్ అయింది, అణు స్థావరాలు ఇరాన్లో ఉన్నాయన్నీ కూడా ధ్వంసం చేశామని చెప్పారు, అక్కడ ఆగిపోయింది. మళ్ళా లేటెస్ట్గా స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన కొన్ని గంటల్లోనే ఖమేనీని ఇజ్రాయెల్ అంతమొందించింది, యుద్ధం స్టార్ట్ అయినటువంటి కొన్ని గంటల్లోనే. మరి దానికి ఇజ్రాయెల్ చెప్తుంది ఏంటంటే, ఖమేనీ అణు స్థావరాలు ఏర్పాటు చేస్తూ న్యూక్లియర్ బాంబ్స్, న్యూక్లియర్ ఎగ్జామినేషన్స్ చేస్తున్నాడు, దానివల్ల మాకు ప్రమాదం, మా ఇజ్రాయెల్ అంతమొందించే లక్ష్యంగా ఖమేనీ పనిచేస్తున్నాడు, అందుకని మేము చేయాల్సి వచ్చింది. అంతే కదా. అంటే వాళ్ళు చూపించే కారణం అయితే అదే, న్యూక్లియర్ ఎగ్జామినేషన్స్ చేస్తున్నాడు, మేము ఆపట్లేదు, ఎవరు చెప్పినా వింటలేదు, కాబట్టి తప్పట్లేదు అనేది ఇజ్రాయెల్ చెప్పేటువంటి వర్షన్. ఏది ఏమైనా చాలా అంటే దీంట్లో రకరకాల డైమెన్షన్స్ ఉన్నాయండి. జియో పాలిటిక్స్ అనేది ఒక నాటకం. మళ్ళీ చెప్తున్నా, వాళ్ళకి ఇష్టమైన తీరులో వాళ్ళు అన్వయించుకుంటూ ఉంటారు. ఏ దేశమైనా అంతే, ఒక దేశం తక్కువ అని కాదు, ఒక దేశం ఎక్కువ అని కాదు. ప్రపంచంలో శాంతికి, ప్రజాస్వామ్యానికి నిబద్ధతతో పనిచేసేది ఒక భారతదేశం తప్ప, మిగతా దేశాలన్నీ వాళ్ళ స్వార్థాల్లో నుంచే ప్రపంచాన్ని చూస్తాయి, వాళ్ళ కళల్లో నుంచి, వాళ్ళ విధానాల నుంచే ప్రపంచాన్ని చూస్తాయి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని ఆలోచించే దేశం మనది ఒకటి మాత్రమే. సరే, ఏదేమైనా ఇక్కడ ఒకరిని తప్పు అంటానికి లేదు, ఒకరిని ఒప్పు అంటానికి లేదు. ఎవరి రీజన్స్ వాళ్ళకు ఉన్నాయి, ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళకు ఉంది. సో ఏదేమైనా ప్లాన్డ్గా నెల రోజులుగా టార్గెట్ చేసి అమెరికా గూఢాచార సంస్థ, ఆ పైన క్రాస్ చెకింగ్ తోటి ఇజ్రాయెల్ గూఢాచార సంస్థ ఖమేనీని అంతమొందించాయి. ఖమేనీ మరణం మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.